జై దుర్గా భవాని దసరా నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదండి. మరి అమ్మవార్లకి చీరలు పెట్టాలి కదా. అమ్మవార్లకి 9 చీరలు కొనడానికి 9 రోజులకి మేమైతే కొత్తగూడెం సిఎంఆర్ షాప్కి అయితే వచ్చామండి. ఇంకా ఈ మేడం గారు అయితే ప్రతి సంవత్సరం 9 చీరలు కొంటారు అమ్మవారికి. ఇంకా మేడం గారు అయితే నన్ను తీసుకొచ్చేసారు. మా అమ్మ పార్వతమ్మ గారు అయితే కోలాటం క్లాస్ మధ్యలోంచి తీసుకొచ్చారు. నన్ను అయితే షాప్కి వెళ్దాము చీరలకు అని చెప్పేసి. కొత్తగూడెం సిఎంఆర్ అండి. ఇంకా సండే కొంచెం లేట్ నైట్ అవ్వడం వల్ల అయితే ఫుల్గా రష్ అయితే లేరండి. కొంచెం ఖాళీ ఉంటుందని లేట్ నైట్ వెళ్ళాము. ఆఫర్స్ కూడా ఉన్నాయండి. 1000 రూపాయలు కొనుగోలు చేసిన దగ్గర నుంచి కూపన్స్ ఇస్తారండి మనకి. దసరా దీపావళికి అన్నిటికీ కలిపి ఆఫర్లు పెడతారు. చక్కగా టోకెన్స్ ఇస్తారండి. ఇంకా డ్రాలో బహుమతి ఏది వస్తే అదేనండి. చూసారు ఇక్కడ ఐరన్ బాక్సులు, కుక్కర్స్, ప్యాన్స్, ఇంకా ఈ బొమ్మ కట్టిన చీర బాగుందని అయితే అలాగా చూస్తున్నామండి. ఇంకా షాపింగ్లోకి వెళ్ళిపోదామండి. అమ్మవార్లకి అయితే చీరలు సెలెక్షన్ చేస్తున్నాము. అమ్మవారికి రోజుకు అవతారంకి రోజుకు ఒక చీర అయితే చక్కగా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఎవరికి నచ్చింది వారైతే తీస్తున్నారు. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా నాకు నచ్చింది కూడా నేను తీసుకున్నానండి. అంటే అమ్మవార్లకంటే నేను కట్టుకోవడానికి కాదు, సెలెక్షన్ చేయమంటే చేశాను. మరి నా సెలెక్షన్ ఎలా ఉంటుందో వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఏ శారీ సెలెక్షన్ చేశానో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇంకా చీరలు అయితే చూస్తున్నామండి. డార్క్వి కావాలా, డల్ అయిపోతాయా, థిక్వి కావాలా, అమ్మవారికి ఏది పెడితే బాగుంటుంది. ఇంకా గ్రీను రెడ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ 9 రోజులలో ఆ 2 కలర్స్ లేకుండా అయితే అవదండి. ఇంకా సరస్వతి అమ్మవారికి వైట్ కలర్ కావాలి కదండి. వైట్ శారీస్ కూడా చూస్తున్నారు. చాలా బాగున్నాయండి చీరలు మాత్రము. వైట్ కలర్ శారీస్ కూడా అంటే పెళ్లి పట్టు చీరలు కూడా ఇవే అనుకోండి. పెళ్లి పట్టు చీరలు ప్లస్ సరస్వతి అమ్మవారికి వైట్ కాబట్టి వైట్ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఇది స్నెఫ్ కలర్ అండి. చీర అయితే బాగుంది, కాకపోతే బ్లాక్లా కనిపిస్తుంది. అమ్మవారికి ఇష్టంగా పెడతారో పెట్టారో, కట్టారా అని డౌట్ తోటి అయితే దాన్ని ఇంకా అలా హోల్డ్లో ఉంచారండి. కలర్ మాత్రం చాలా బాగుంది స్నెఫ్. ఇంకా ఇవి మామూలుగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి అయితే ఈ శారీస్ చూస్తున్నారు. అలాగా ఒక లుక్ వేసాను నేనైతే. అలా చూశానండి. నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదు, బట్ చీరలన్నీ చూశాను అలాగా. ఇంకా డిస్కషన్ అండి. ఆడవాళ్ళతోటి మనకి షాపింగ్కి వెళ్తే తొందరగా అవుతుందా? ఆడవాళ్ళంటేనే అంతండి. 1-2 చీరలకే చాలా గంటలు చేస్తాము. అలాంటిది 9 చీరలు 10 చీరలు అంటే ఇదిగోండి పాపం. ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు అన్నయ్య గారు. ఇప్పుడు వచ్చారు మాతో పాటు. ఇంకా ఈ టైప్ శారీస్ అందరికీ తెలిసింది కదండి. ఇవి కూడా లాస్ట్లో ఒక లుక్ అయితే వేసాము, కానీ తీసుకోలేదు. ఇదిగోండి ఫైనల్ అయితే ఇవి మా ఫ్రెండ్ తీసుకుందండి. బిల్ వేస్తున్నారు. ఎల్లో శారీ అండి. ఇంకా హల్దీ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఎల్లో శారీస్, ఇంకా అమ్మవారి శారీస్ అన్నీ బిల్ వేస్తున్నారు. ఇంకా అక్కడ నిలబడి ఏదో జోక్స్ చేస్తున్నారంటే నేను వీడియోలు తీస్తున్నానని. ఇంకా ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారు మేడం గారు అయితే. పార్వతి మేడం గారు అయితే మాకు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారండి నవరాత్రులకి. తను షాపింగ్ కూడా ఎక్కువ సిఎంఆర్లోనే చేస్తారు. తీసుకున్న శారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా బిల్లు వేయటం అయిపోయిందండి. ఇంకా తలా ఒక చీర పట్టుకొని మేమైతే కొన్నది ఆవిడైనా మేము మాత్రం ఫోజులు ఇస్తూ, కొన్నది ఇద్దరేనండి, మేము మాత్రం ఆ కవర్స్ పట్టుకొని ఫోజులు ఇస్తూ చక్కగా బయటకు వస్తూ హడావిడి చేసాము. ఇంకా షాప్ వాళ్ళు కూడా చక్కగా ఎవరి శారీస్ వాళ్ళకి డివైడ్ చేసి అయితే ఇస్తున్నారండి. మళ్ళీ ఇక్కడ బిల్ చెకింగ్ ఉంటుందండి. శారీస్ బిల్ చెకింగ్ అయితే ఉంటుంది కదా ఫైనల్లో. ఇక్కడైతే చెక్ చేస్తున్నారండి. ఇంకా చీరల గురించి చెప్తూ నవ్వుతున్నారు మాట్లాడుతూ. ఇంకా చాలా తక్కువ తీసారంటున్నారు అన్ని చీరలు తీసినా. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే బయటకు వచ్చేస్తున్నామండి. ఇంకా అవన్నీ పట్టుకొని చూసారా ఎంతగానో షాపింగ్ చేశారు. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇంకా ఇక్కడ చీరలు సరిపోలేదని ఇంతకుముందు ఒక చీర తీసుకున్నారండి. ఆ చీరలు కూడా వాపస్ ఇచ్చి వేరే చీర తీసుకోవడానికి మళ్ళీ వేరే షాప్ కూడా వెళ్తున్నారండి. అదే ఆ షాప్ ఎక్కడో చూద్దాం పదండి. ఇక
సిఎంఆర్తో అయితే ఇక్కడ షాపింగ్ అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి. ఇంకా వెళ్తున్నాము. ఇంకా సిఎంఆర్కి బాయ్ బాయ్ చెప్పేసి వేరే షాప్కి అయితే తీసుకెళ్తున్నారు. మళ్ళీ వేరే షాప్కి వెళ్తున్నామండి. అది ఎక్కడ చూసేద్దాం రండి, ఆలస్యం ఎందుకు ఇంకా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఒక శారీ తీసుకున్నారంటండి, అది కొంచెం డ్యామేజ్గా ఉందని చెప్పేసి ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పేసి అయితే మళ్ళీ వస్తున్నారు. అప్పుడైతే నేను రాలేదు, నాకు తెలియదండి. ఇంక ఇప్పుడైతే చూశాను. ఓకే, షాప్స్ అన్నీ కూడా దసరా పండుగలతో కలకల్లాడిపోతున్నాయి, చక్కగా డెకరేషన్ తోటి, లైటింగ్ తోటి. ఇంకా లోనికి వెళ్ళే ముందు చెక్ చేస్తున్నారండి. వెళ్ళగానే గణపతి చక్కగా దర్శనం ఇచ్చాడు. జై బోలో గణపతి గణేష్ మహారాజ్కి. ఇంకా మా ఫ్రెండ్ ఏం ఫోన్ మాట్లాడుతుందండి, షాపింగ్కి వచ్చినట్లేదు, తను ఫోన్ మాట్లాడుతుంది. ఏ చీర తీసుకోవాలి ఏంటని ఫోన్లో డిస్కషన్ చేస్తుందండి. ఇంకా అక్కడ సరస్వతి అమ్మవారికి అయితే చీర తీయలేదండి. ఇంకా ఇక్కడ ఈ షాప్లో వైట్ శారీస్ అయితే చూస్తున్నారు ఏం తీసుకోవాలని చెప్పేసి. కానీ మనకి లైటింగ్లో తీసుకున్నప్పుడు శారీస్ లైటింగ్కి కలర్ ఒకలాగా ఉంటుందండి. మార్నింగ్ ఒకలాగా ఉంటాయి, ఈవినింగ్ ఒకలాగా. లోపల షాప్లో వాళ్ళు చాలా లైటింగ్స్ పెడతారండి, షేడ్. ఆ లైటింగ్ షేడ్కి వేరేలా ఉంటుంది, మనకి బయటకు వచ్చిన తర్వాత వేరేలా ఉంటుందండి. ఎక్కువ నన్ను అడిగితే మార్నింగే లైటింగ్ లేకుండానే చూసుకోవాలి శారీ కలర్ అనేది. ఇంకా వైట్ శారీస్ అయితే ఎక్కువ చూస్తున్నారండి. అంటే ఒకటి అమ్మవారికి అని చెప్పేసి ఇంకా కట్టుకోవడానికని కూడా డిజైన్స్ చూస్తున్నారు వైట్ శారీస్లో. ఇక్కడ కూడా ఆఫర్స్ పెట్టారండి, కాకపోతే వీళ్ళ దగ్గర 2000 పైనుంచి చేసిన వరకు అయితే అన్నారు. ఇక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఈ షాప్లో కూడా. ఇంకా నేనైతే అలాగా ఒకరు కేసి అన్నీ ఒక వీడియో అయితే తీసానండి. ఇంకొక చీర అయితే ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు, ఎక్స్చేంజ్ బదులు వేరే చీర తీసుకున్నారు. ఇంకా షాపింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ వాచ్లు ఉంటే వాచ్లు కొనుక్కున్నారండి, షాప్లో వాచ్లు కొనుక్కున్నారు, ఫ్యాన్సీ వాచ్లు. ఇంకా నేనైతే ఏమీ తీయలేదండి, నేను దసరా తర్వాత తీస్తాను, దసరాకు తీయను. ఇప్పుడు ఎందుకు నేను షాపింగ్ చేయట్లేదని తర్వాత చెప్తాను. ఇంకా బిల్ అయిపోయిందండి, అయిపోయిందండి. ఇంకా కొత్తగూడెంలో సిఎంఆర్ సౌత్ ఇండియా షాపింగ్లోని షాపింగ్ అయిపోయింది. ఓన్లీ అమ్మవారికేనండి. ఇంకా బతుకమ్మలకని చెప్పేసి అయితే ఇంకెవరు ఏమీ తీసుకోలేదు, ఓన్లీ అమ్మవారికి కట్టించడానికి మాత్రమే చీరలు తీసుకున్నారు.